హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, కర్పూరంతో గోరింటాకు. ఈ గోరింటాక్ని మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఈ గోరింటాక్ని తయారు చేసుకోవచ్చు. చాలా మందికి కోన్స్ తో గోరింటాకు పెట్టినప్పుడు ఇలా ర్యాషెస్ లాగా వస్తుంటాయి కదండి. ఆ కోన్స్ అనేవి పడవన్నమాట. అందులో పీపీడీ అనే ప్రమాదకరమైన కెమికల్ అనేది కలిసి ఉంటుంది. అందుకే కోన్స్ కొనేటప్పుడు దాని లేబుల్ పైన పీపీడీ అని రాసి ఉంటే ఆ కోన్స్ అనేవి కొనకుండా ఉంటే మంచిది. ఇలా మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా మనం 5 నిమిషాల్లో ఈ గోరింటాక్ని తయారు చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఇక కర్పూరం బిళ్ళలు అయితే తీసుకోండి. ఇలాగా ఒక 4-5 అయితే సరిపోతాయి అన్నమాట. ఇలాగ చేత్తో నలిపితే పౌడర్ లాగా వస్తుంది కదా. ఇక ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోండి. చాలా మందికి కోన్స్ అనేవి పడవండి. కోన్స్ పడనప్పుడు ఇలాగ మనం ఇంట్లోనే న్యాచురల్గా గోరింటాక్ని అయితే తయారు చేసుకోవచ్చు. కోన్స్ అనేవి పడని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. సో ఇక ఇందులోకి రెడ్ కలర్ గోపురం కుంకుమ ఉంటుంది కదండి, దానినైతే కొద్దిగా అయితే వేసేసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారండి, మీరు ఏం కుంకుమ యూస్ చేస్తున్నారు, దాని పేరు ఏంటి అనేసి. ఇక్కడ నేను రెడ్ కలర్ గోపురం కుంకుమని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రెడ్ కలర్ గోపురం కుంకుమ అనేది చాలా బాగా ఎర్రగా కనిపిస్తుంది, మన చేతులు కూడా ఎర్రగా పండుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ చెక్క రసం అయితే సరిపోతుందండి. ఇలాగా ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఆ కర్పూరం అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ కర్పూరం అనేది కరిగిపోయేలాగా ఇలాగ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోండి. మరీ జారిపోయేటట్లు కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా, కొంచెం జారిపోయేటట్లుగా ఉంటే కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక అంతే అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం 5 నిమిషాల్లో ఈ గోరింటాక్ని తయారు చేసుకొని మన చేతులకి ఈ గోరింటాక్ని పెట్టుకొని అందంగా అలంకరించుకోవచ్చు. ఇంకేముంది, మన చేతి పైన మీకు నచ్చిన డిజైన్ని, మీ ఐడియాస్ని బట్టి మీ ఫేవరెట్ డిజైన్ని ఇలా పెట్టేసుకొని ఇక మనం తయారు చేసుకున్న ఈ గోరింటాక్ని ఇందులోకి ఫిల్ చేసేసుకోవటమే. ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పార్టీస్ ఉన్నప్పుడు, ఇంట్లో పూజలు ఉన్నప్పుడు ఇలా ఈజీగా చిటికెలో 5 నిమిషాల్లో ఈ గోరింటాక్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా 10 to 15 మినిట్స్లో ఈ గోరింటాకు ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకోవటమే. ఇదంతా ఎందుకు, ఆకుతో పెట్టుకుంటే న్యాచురల్గా ఆకుతో పెట్టుకుంటే చాలా బాగా ఎర్రగా పండుతుంది కదా అని అనుకుంటారు. ఆకుతో పెట్టుకుంటే చాలా మంచిదే అండి. కాకపోతే ఆకుతో పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదా, మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా ఉంచుకోవాలి. మరి అంతంతసేపు ఉంచుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో ఎవరికి అంత టైం ఉండట్లేదు కాబట్టి, అందరిది బిజీ లైఫ్స్ కాబట్టి అలాంటప్పుడు ఇలాగైతే పెట్టేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు, ఒక కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసండి. కోన్స్ అనేవి కొంతమందికి పడవు కదండి, స్కిన్కి ర్యాషెస్ లాగా ఎలర్జీ లాగా వస్తుంటాయి. మరి వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి, మనం కూడా గోరింటాక్ పెట్టుకోవాలి, మన చేతులు కూడా అందంగా ఎర్రగా అలంకరించుకోవాలి అనేసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా గోరింటాక్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదొక్క మెథడ్లోనే కాదండి, నా ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇలాగా డిఫరెంట్ మెథడ్స్లో మనం గోరింటాక్ని ఎలా తయారు చేసుకుని పెట్టుకోవాలి అనేసి మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో తప్పకుండా చూసేయండి. ఈ రోజుల్లో అందరికీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఏదైనా పని చేయాలన్నా అమ్మో టైం అయిపోతుంది, అమ్మో ఈ టైం కల్లా ఈ పని చేయాలి అనేసి అందరూ టైంతో ఏ పనినైనా సెట్ చేసుకుంటూ ఉంటారు. ఇక సడన్గా ఏదైనా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు మొత్తం మంచిగా రెడీ అయిపోతారు. ఇంకా మన చేతులు అనేవి తెల్లగా కనిపిస్తే బాగోవు కదండి. మరి అలాంటప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాక్ని తయారు చేసుకొని మన చేతుల్ని అప్పటికప్పుడు ఎర్రగా అందంగా కనిపించేలాగా ఇలాగ గోరింటాక్ని అయితే మన చేతుల నిండుగా పెట్టేసుకోవచ్చు. పిల్లలు కూడా కోన్స్తో పెట్టినప్పుడు కానీ, ఇంకా గోరింటాకు ఆకుతో పెట్టినప్పుడు కానీ ఎక్కువసేపు అయితే ఉంచుకోలేరు కదండి. మరి అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాకుల్ని పెట్టేసేయండి. వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇక ఎక్కువసేపు ఉంచుకోకుండా ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా నా ఛానల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా అలానే ఉంటే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక నా ఛానల్లో ఇలాగా ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్ ఇలా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి. మంచి మంచి లాంగ్ హెయిర్ గ్రోత్ టిప్స్ అయితే చెప్పానమాట. నాది రియల్గానే లాంగ్ హెయిర్ అనమాట. నేను ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ కేర్ టిప్స్ మీ అందరితో షేర్ చేసుకున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి, మీ అందరికీ బాగా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఇక నాకు గోరింటాక్ అంటే చాలా చాలా బాగా ఇష్టం అనమాట. సో అందుకనే నేను ఎక్కువగా గోరింటాక్ వీడియోసే చేస్తూ ఉంటాను. నా చేతులు అనేవి ఎర్రగా అందంగా కనిపించాలంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. అందుకనే నేను ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాకులను తయారు చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. సో దట్ మీ అందరికి కూడా వీడియో అనేది షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి ఈ వీడియో రూపంలో ఈ టిప్స్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఇక ఇలాగా హార్ట్ షేప్ డిజైన్ అయితే సింపుల్గా ఇలా పెట్టేసుకొని ఫింగర్స్కి అయితే ఇలా మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ మెహందీ డిజైన్ అనేది ఎలా అనిపించింది అనేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇక ఇలా పెట్టుకున్న ఈ గోరింటాక్ అనేది మన చేతులకి ఎన్ని రోజుల వరకు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు కదండి. ఇది ఇన్స్టెంట్గా మనం తయారు చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి, ఇన్స్టెంట్ మెహందీ కాబట్టి ఇన్స్టెంట్గానే పోతుంది. సో ఒక 1 or 2 days వరకు అయితే ఉంటుందండి ఈ గోరింటాకు మన చేతులకి. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయట్లేదు కదండి. ఇది మన హ్యాండ్కి ఎక్కువ రోజులు ఉండాలి అనేసి, అందుకే మనకి ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. ఇక ఇలాగైతే మొత్తం డిజైన్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ఇక పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలాగా పూర్తిగా ఆరిపోయిందని మనకి తెలియడం కోసం మనం చేతులతో ఇలా అంటే కుంకుమ అంతా రాలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక వాష్ చేసేసుకోవటమే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాష్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా ఎర్రగా అందంగా పండిందో, చాలా బాగా పండిందండి. మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలి అన్నప్పుడు, మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పూజలు ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత మన చేతులకి అప్పటికప్పుడు ఇలాగా పారాణిలాగా మన చేతులకి కాళ్ళకి అందంగా ఎర్రగా పెట్టుకోవచ్చు ఈ గోరింటాకుని. సో ఇక ఎవరెవరికైతే కోన్స్ అనేవి పడవు అన్నప్పుడు, ఇక గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవాలి, టైం ఎక్కువగా అయిపోతుంది అన్నప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాకులను అయితే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.